Garuda Express, an international courier service. ఇప్పుడు తాజాగా ఏప్రిల్ 1 తర్వాత మన వద్ద దాచుకున్న బంగారాన్ని విక్రయిస్తే కేవలం 10,000కు మించి చేతికి ఇవ్వడానికి లేదని, అకౌంట్ ద్వారా మాత్రమే చెల్లింపులు ఉండాలని స్పష్టం చేసింది. తద్వారా బంగారం కొనుగోలు అమ్మకాలపై పారదర్శకత తీసుకొస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ బిల్లులో సవరణలు తీసుకురానున్నట్లు వెల్లడించింది. ఇక ఆ ఎఫెక్ట్ ఈ రోజు బంగారం అమ్మకాలపై పడింది. ఈ రోజు రేటు ఎలా ఉందంటే, ఉగాదిని పురస్కరించుకుని నిన్న 10 గ్రాముల బంగారం ధర 200 పెరిగింది. తద్వారా మరుసటి రోజే కేంద్రం పిడుగులాంటి నిర్ణయాన్ని వెల్లడించడంతో రేటు మళ్లీ వెనక్కు మళ్లింది. డిమాండ్ లేమితో నేటి మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర 300 తగ్గి 29,200 వద్ద ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయంగానూ పసిడికి డిమాండ్ తగ్గడంతో పాటు స్థానిక నగల వ్యాపారుల నుంచి వేచి చూసే ధోరణి, అవలంబించే ధోరణి బంగారానికి గిరాకీని తగ్గించేశాయి. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.